హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ ప్రీ ప్లీటింగ్. ఎప్పుడైనా సరే శారీ ప్రీ ప్లీటింగ్ ఓన్గా చేసుకోవాలి అన్నా, లేదంటే ఎవరికైనా చెయ్యాలి అన్నా ఖచ్చితంగా మనకి మెజర్మెంట్స్ అనేవి ఉండాలి కదండి. ఈ మెజర్మెంట్స్ అనేవి ఎలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి, అలాగే బాక్స్ ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలి అనేది మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉందండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా శారీ నడుము చుట్టుకొలత అయితే తీసుకోవాలి అండి. ఇలా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా శారీ చివరన పట్టుకుని ఇలా నడుము చుట్టుకొలత అనేది తీసుకోవాలి అన్నమాట. నడుము చుట్టుకొలత తీసుకున్న తర్వాత ఒక 5 అంగుళాలు అనేది ఎక్స్ట్రా అయితే తీసుకుని ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఇలా ఒక పిన్ పెట్టుకున్న తర్వాత ఏదైతే పళ్ళు ఉందో ఆ పళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి అండి. ఎవరికైనా కానీ హైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత వరకు కూడా ఎంత హైట్ అనేది పళ్ళు వేస్తామో అది మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండి. మనం అలా మార్క్ చేసుకుంటే మనం కొంతమంది ఎక్కువగా బయట వేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువగా వేస్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఈ విషయం అయితే తెలుసుకోవాలి అండి. ఎక్కడ వరకు వేస్తారో కరెక్ట్గా అక్కడికి చూసుకుని మనం ఒక పిన్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకుని మనకి చెస్ట్ ఇటువైపు నుంచి తిప్పుతాం కదండి శారీ, అక్కడ వరకు కూడా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం శారీ అనేది ఐరన్ చేసినప్పుడు మనకి కన్ఫ్యూజ్ అయితే అవ్వమండి. డైరెక్ట్గా ఆ పిన్ అనేది చూసుకుని మనం ప్రీప్లీటింగ్ అనేది ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏదైతే రౌండ్ తిప్పుతామో అంటే బెల్లి వరకు రౌండ్ తిప్పుతాం కదండి, చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు కూడా ఇలా ఈ బెల్లి వరకు కూడా మనం ఒక పిన్ అయితే పెట్టుకోవాలి అనమాట. అందుకనే ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి అనమాట. మీరు టేప్తో కూడా ఇలా కొలుచుకుని మీరు ఒక 5 ఇంచెస్ అనేది దీనికి కూడా ఎక్స్ట్రా అనేది ఉంచుకుని అప్పుడు ఒక పిన్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఈ 4 కూడా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మీరు శారీ ప్రీప్లీటింగ్ అనేది చాలా తొందరగా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ఇలా మొత్తాన్ని కూడా పిన్స్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత ఏదైతే పళ్ళు ఉందో ఆ పళ్ళు దగ్గరికి వెళ్ళాలి అండి. కొంతమంది మీరు వేరే వాళ్ళకి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని స్టెప్స్ అనేది పెట్టుకుంటారో అనేది తెలుసుకోవాలి అనమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక 2, 3 మాత్రమే పెట్టుకుంటారండి. ఒక్కొక్కరు ఎక్కువ ప్లీట్స్ అయితే పెట్టుకుంటారు. 8, 9 వచ్చే ప్లీట్స్ కూడా పెట్టుకుంటారండి. అందుకని మీరు వాళ్ళని అడిగి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఓన్గా చేసుకుంటే కనుక మీకు ఎన్ని ప్లీట్స్ కావాలంటే అన్ని ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ అయితే మీ ఇంట్లో టేబుల్స్ ఉంటాయి కదండి, ఆ టేబుల్ తీసుకుని ఒక క్లిప్ అయితే ఇలా అడ్జస్ట్ చేసేసుకుని మనం ఈ ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా ఉండేటట్లు మనం ఒక పిన్ అయితే పెట్టుకోవాలి అండి. ఇలా పిన్ పెట్టుకునేటప్పుడే మొత్తం అన్ని ప్లీట్స్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకుని అయితే పెట్టుకోండి. ఎందుకు అంటే ఐరనింగ్ అనేది పెట్టాము అంటే కనుక ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేయడానికి కుదరదండి. అందుకని ఏదైనా మిస్టేక్ వచ్చినా కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకుని మనం ఏదైతే మనం పొడవు అయితే చూసుకుని ఒక పిన్ అయితే పెట్టాం కదండి, ఆ పిన్ వచ్చే వరకు కూడా ఇలా మనం ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఐరనింగ్ అయితే చేసుకోవాలి అండి. కొంచెం ఐరన్ బాక్స్తో అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే మనకి శారీ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. హీట్ అనేది ఎక్కువగా ఉంటే శారీ అనేది కాలిపోతుంది కదండి. అందుకనే మీరు ఐరన్ బాక్స్ దగ్గర చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ ప్లీట్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా ఉండేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలి అండి. మీకు గుర్తుండే ఉంటుంది కదా, మనం చెస్ట్ దగ్గర ఒక పిన్ అయితే పెట్టాం కదండి, ఆ పిన్ దగ్గర వరకు కూడా మనం అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేటట్లు సమానంగా ఉండేటట్లు 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉండేటట్లు చూసుకుని మొత్తం కుచ్చులన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి అండి. ఎప్పుడు కూడా ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఐరనింగ్ అయితే యూజ్ చేయాలి అండి. ఐరన్ అనేది ముందు పెట్టకూడదనమాట. మీరు హ్యాండ్ తోటే సగం వరకు కూడా ఇలా సాఫ్ట్ అనేది చేసేస్తే మనకి కదలకుండా ఉంటాయండి. ఇలా ఈవెన్గా వచ్చే వరకు అయితే అడ్జస్ట్ చేసుకుని ఆ తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలి అనమాట. ఐరన్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి. ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పైకి అనేది వేసుకుని మనకి చుట్టూ వస్తాయి కదండి, దాన్ని కూడా మనం కుచ్చుల కింద అయితే పెట్టేసుకుని దీన్ని కూడా ఐరన్ అయితే చేసేసుకోవాలి.
ఇలా ఐరన్ అయితే కంప్లీట్గా చేసిన తర్వాత మనం కుర్చీల దగ్గరికి అయితే వెళ్ళాలి అండి. మనం కుర్చీలు అనేవి కూడా మీరు బయట వారికి ఎవరికైనా చేస్తే గనక ఎన్ని కుర్చీలు పెట్టుకుంటారు అనేది కూడా తెలుసుకోవాలి అనమాట. కొంతమంది తక్కువగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు ఉంటారండి. అందుకనే మనం కుర్చీలు అనేవి తెలుసుకోవాలి అనమాట. అలాగే మనం పిన్ పెట్టాము చూసారా, ఈ బెల్లీ దగ్గర నుంచి బెల్లీకి వరకు, అలాగే నడుము చుట్టూతా ఒక పిన్ అయితే పెట్టాం కదండి. ఈ 2 పిన్లు కూడా ఒక చాటుకి వచ్చే వరకు పెట్టుకోవాలి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్లు చూసుకోవాలి అండి కుర్చీలు. మీరు రైట్ సైడ్కి కానీ పెట్టారు అంటే గనక మొత్తం మనకి రివర్స్ అయితే అయిపోతుంది కదండి కుర్చీలు. ఈ కుర్చీలు ఎప్పుడు కూడా లెఫ్ట్ వైపుకి ఉండేటట్లయితే చూసుకోండి. చెక్ చేసుకోండి ఒకసారి. చూసుకుని మనం క్లిప్ అయితే పెట్టేసుకోవాలి అనమాట. ఇలా ఒక క్లిప్ పెట్టుకున్న తర్వాత పాల్స్ ఏదైతే ఉంటుందో ఆ పాల్స్ వైపు నుంచి మొత్తం చీర అంతా కూడా మనం ఇలా కుర్చీలన్నీ కూడా సమానంగా ఉండేటట్లు మనం మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి అండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక పిన్ అయితే పాల్స్ దగ్గర కూడా పెట్టేసుకోవాలి అనమాట. ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం శారీ కట్టుకునేటప్పుడు ఎటుకట్టు కుర్చీలు వెళ్ళిపోకుండా కదలకుండా ఉంటుందండి. మనం అలాగే మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ ప్లీట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి కుర్చీల దగ్గర కూడా 1 ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ మనం కుర్చీలు అయితే పెట్టుకోవాలండి. మిడిల్లో ఒక పిన్ కూడా పెట్టేసుకోండి. ఆ తర్వాత చివరి పాల్స్ దగ్గర కూడా ఒక పిన్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా పిన్ అనేది పెట్టుకోవడం వల్ల కదలకుండా ఉంటుందండి శారీ కట్టుకున్నప్పుడు. ఇలా మొత్తం అన్నీ కూడా అడ్జస్ట్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఐరన్ అయితే చేయాలి అండి. ఐరన్ కనుక మనం అడ్జస్ట్ చేయకుండా చేసాము అంటే మళ్ళీ అడ్జస్ట్ చేయడానికి కుదరదనమాట. అందుకని ముందుగానే అన్ని కుర్చీలు కూడా సరిగ్గా ఉండేటట్లు చూసుకుని ఒక పిన్ అనేది సెట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఐరన్ అనేది చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా అయితే మనం ఇప్పటివరకు కూడా చేసుకున్నాం కదండి. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ శారీని కుచ్చుల దగ్గర ఏదైతే ఉందో మనం రివర్స్ అయితే వేసేసుకోవాలి అనమాట. ఇలా రివర్స్ వేసుకున్న తర్వాత మిగిలిన శారీ ఉంటుంది కదండి, ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి అనమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైతే కుర్చీలు ఉన్నాయో అవి మిడిల్లోకి వచ్చాయా లేదా అనేది ఒకసారి అయితే చూసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఏదైతే పళ్ళు ఉందో ఆ పళ్ళును కూడా మనం ఫ్రంట్ సైడ్కి వేసేసుకుని దాన్ని కూడా లోపల ఉండేటట్లు మనం ఏదైతే పిన్ పెట్టామో ఆ పిన్ దగ్గర వరకు ఉంచి మిగిలిన శారీ లోపలే ఫోల్డ్ చేసేసి పాల్స్ వైపు ఉండేటట్లు దగ్గరకు ఉండేటట్లు చూసుకుని ముందుగా పాల్స్ వైపుది వేసుకుని ఆ తర్వాత కొంచెం మడత పెట్టి దీన్ని కూడా వేసేసుకోవాలి అండి. దాన్ని కొంచెం రైట్ సైడ్కి తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు మిగిలిన శారీ అనేది రౌండ్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా లోపలికి కూడా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. చూసారు కదండి, చాలా సింపుల్గా బాక్స్ ఫోల్డింగ్ కూడా అయిపోయింది. శారీ ప్రీ ప్లీటింగ్ అనేది చాలా సింపుల్ అండి. ఈ సర్వీసెస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.